హాయ్ అండి. వెల్కమ్ టు గామిని బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు కదా. ఈ కుర్తీ మెటీరియల్ చూసారా, చాలా బాగుంది. జస్ట్ 100 రూపీస్ అండి, 2 మీటర్స్. ఈ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటానండి. ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు, నేను కూడా ఒక 70% నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదైనా చెప్పినప్పుడు మిస్టేక్ చెప్పినా, లేకపోతే ఇంకా బెటర్గా మీరు ఏదైనా టిప్స్ కానీ అలాంటివి చెప్పినా నాకు కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ టిప్స్ అనేవి వేరే వాళ్ళకి చెప్తానండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. 2 మీటర్స్ 2 మీటర్స్ కన్నా ఎక్స్ట్రా అయితే వస్తుంది. 2 మీటర్స్ 100 రూపీస్ కదా మన దగ్గర. 2.5 ఉంటుంది, ఒక్కొక్కసారి 3 కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మెటీరియల్ 2.5 ఉంది, కానీ మీటర్ విడిగా 1.5 విడిగా ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే లైనింగ్ తీసుకొచ్చి 2 మీటర్స్ లైనింగ్ తీసుకొచ్చాను. దాన్ని కట్ చేసి సపరేట్ పార్ట్స్గా తీసి ఈ ముక్కల మీద సపరేట్గా వేసుకుంటే ఆ విధంగా అయితే ఈజీగా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి హ్యాండ్స్కి అయితే ఇలాగా అతుకులు అనేవి పడతాయండి. హ్యాండ్స్కి ఎప్పుడైనా అతుకులు పడినా పెద్ద ప్రాబ్లం ఉండదండి. అది వెనక్ సైడ్కి కానీ ఏదోలా సెట్ చేసుకోవచ్చు, చున్నీ వేసుకునే వైపు కానీ ఒకవేళ బాడీ పార్ట్కి అతుకులు వచ్చాయంటే మనం అది టాప్కి కటింగ్ 2 మీటర్స్ అయితే ఇంకా వేస్ట్ అయిపోతే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి. ఈ కటింగ్ నేను ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా ఉంటాయి. ఒకసారి ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎప్పుడైనా సరే మీరు ఆఫీస్కి కానీ కాలేజీలకి వెళ్ళే వాళ్ళైతే మీరు కుర్తీస్ని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అయితే పైకి పెట్టేసుకోండి. జస్ట్ 2 పెట్టుకోండి అంతే. 2లో నెక్ అనేది కటింగ్ చేసేయండి. అదే ఫ్రంట్ అయితే ఒక 4.5 అంతకు మించి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మనం వర్క్ చేసే దగ్గర మనం కంఫర్టబుల్గా ఉండడానికి బాగుంటుంది లుక్ వైజ్. లేకపోతే బోట్ నెక్ కూడా చాలా బాగుంటుంది. నా డ్రెస్సెస్కి చాలా వరకు బోట్ నెక్లే ఉంటాయండి. బ్యాక్ సైడ్ అయితే ఇంకా పైకి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి వెనకాల అంత కొంచెం ఓపెన్ ఉన్న, మళ్ళీ కొంచెం ఇన్నర్ లైట్గా పక్కకు వచ్చిన మనకి అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అందుకని చెప్పేసి పైన మనం ఇలా క్లోజ్ చేసుకున్నాం అంటే సన్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది. రెగ్యులర్ కుర్తీస్ అన్నీ వెనకాల పైకి పెట్టేసుకుంటే ఫ్రంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. చాలా వరకు నెక్స్ అనేవి నేను యూట్యూబ్లో చూసి అలాగే పింట్రెస్ట్ యాప్లో చూసి అయితే నేర్చుకుంటానండి. మీరు ఎలాగా చేస్తారో చెప్పండి. ఒక్కొక్కసారి అయితే నా మైండ్కి ఏదైనా డిఫరెంట్గా నెక్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఆ నెక్ అయితే డ్రా చేసి కటింగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఏమనుకున్నానంటే ఏ నెక్ పెట్టాలని ఆలోచించానండి, కానీ ఏ నెక్ గుర్తుకు రాలేదు. అప్పుడు ఏం చేశానంటే సర్లే ఒక పాట్ మోడల్ నెక్ పెడితే ఎలా ఉంటుందని నాకు నేనే ఓన్గానే ఇలా అయితే చూసుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ పాట్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో ఆ పాట్ డ్రా చేసినప్పుడు అనిపించింది ఇదే పాట్ ఒక డ్రాప్ షేప్లో హ్యాండ్స్ కూడా మధ్యలో వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అది కూడా ఇప్పుడు కటింగ్ చేస్తాను. చూడండి, ఈ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ స్కేల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ అనేది టైటిల్ రాస్తాను కదా, ఈ టాప్ స్టిచ్చింగ్ చేసినాను, అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది చిన్నగా, అది క్లిక్ చేసి కానీ డిస్క్రిప్షన్ అంతా ఓపెన్ అయిపోద్ది. అక్కడ ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అని కానీ ఈ వీడియోలో వాడిన ఐటమ్స్ అని కానీ రాసి దాని కింద లింక్లు ఇచ్చేస్తాను. మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ షాపీస్ ఎందులో ఉంటే అందులో తక్కువ రేట్లో నేను ఎందులో అన్న తీసుకున్నవి కానీ ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తానండి. ఎవరికైతే దొరకో అలాంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే తీసేసుకోవచ్చు. తక్కువ రేటే ఉంటాయండి మ్యాక్సిమం. ఒకవేళ ఎక్కువ రేట్ ఉన్నాయనుకోండి అవి అటు కార్డ్ చేసుకొని సేల్ ఉన్న టైంలో అయితే కొనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఎప్పుడైనా సరే కటింగ్ అనేది ఎక్కువ నైట్ టైం పెట్టుకుంటానండి. మనం ఫుడ్ తినేసిన తర్వాత కటింగ్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే మనం ఏదో ఒక టైంలో ఫ్రీ ఉన్నప్పుడు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కటింగ్ అనేది ఎక్కువ టైం పడుతుందండి, ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మనం కటింగ్ చేయాలి కాబట్టి. స్టిచ్చింగ్ అనేది ఎలా అంటే కటింగ్ అయిపోయిందంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఆ స్టిచ్చింగ్ ఒకసారి మనకి వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్ అండి. నాకంటే కొంచెం టైం పడుతుంది స్టిచ్చింగ్ చేయడానికి, ఎందుకంటే నార్మల్ మిషన్ కాబట్టి. ఆ మోటార్ ఉంది కానీ కరెంట్ అనేది సప్లై సరిగ్గా లేదండి. అది మిషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడు మన ఫింగర్స్ మీదకి ఎక్కేయడం అలాంటి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకని చెప్పేసి యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ వైర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉందండి దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే 2 పాయింట్సే పెట్టాను. 2 పాయింట్స్ అంటే ఓన్లీ 2 పాయింట్సే, ఎందుకంటే
అంతకు మించి అయితే పెట్టను. ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసుకున్నాను కాబట్టి సెట్ చేసేసుకుంటున్నాను. ఇది నైట్ అయితే రికార్డ్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇగోండి ఇప్పుడు నైట్ కటింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కొంచెం బేగా లేచినప్పుడు మనకి ఏమైనా వర్క్స్ ఉంటాయి చేసేసుకుని తర్వాత అమ్మ చేసుకుంటారు కాబట్టి నేను కటింగ్ చేస్తాను. ఆ టైంలో ఇంకా హ్యాండ్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేయడం కానీ, ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా డిఫరెంట్గా ఇలాగా కీ హోల్స్ దగ్గర ఏమన్నా పెట్టడానికి చూసుకుని తర్వాత థ్రెడ్ అయితే ఎక్కించేసుకుంటాను. నెక్స్ట్ హ్యాండ్కి చూసారా డ్రాప్ కట్ చేశాను. అయితే నాకు ఎలా అంటే ఏదైనా స్టిచ్ చేసినంటే పర్ఫెక్ట్గా రావాలండి. ఒకవేళ అది పర్ఫెక్ట్గా రాలేదు అంటే నేను వేసుకోను. ఇంకా పర్ఫెక్ట్గా అంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. అది నేను అనుకుంటాను ఎప్పుడైనా సరే. ఇగోండి ఈ విధంగా డ్రాప్ అయితే డ్రా చేసుకుని జాగ్రత్తగా చాలా స్లోగా అయితే కట్ చేశాను. ఎందుకంటే డ్రాప్ అనేది చాలా బాగుంటుంది అనిపించింది నాకెందుకో. ఫస్ట్ టైం అయితే నేను ఈ డ్రాప్ షేప్ అయితే పెట్టుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుందో చూడాలి. ఈ కుర్తీకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లాక్ చున్నీ, బ్లాక్ ప్యాంట్ బాగుంటుందా, లైట్ బేబీ పింక్ అండ్ బేబీ లెగ్గిన్ యాంకిల్ లెంత్ బాగుంటుందో కామెంట్ చేయండి లైవ్ చూసేవాళ్ళు. అలాగే ఇంక ఈ వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే కీ హోల్స్ కానీ డ్రాప్స్ కానీ ట్రై చేసినప్పుడు చిన్నగా ట్రై చేయాలండి. ఇప్పుడు నేను చూసారా ఇది చిన్నగా పెట్టాను. దీన్ని పల్టాయించేటప్పటికి ఇంకొంచెం పెద్దది అవుతుంది. 1 ఇంచ్ కాస్త 2 అవుతుంది. ఎందుకంటే పల్టాయించేటప్పుడు చుట్టూ నాచెస్ ఇస్తాం కదా, ఇచ్చి వెనక్కి తిప్పి మళ్ళీ దాని మీద కుట్టేసినప్పుడు ఖచ్చితంగా హోల్ అనేది పెద్దది అవుతుంది. ఓకేనా, చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇంకొక టిప్ అయితే చెప్తున్నాను. టిప్ నెంబర్ 1 ఆల్రెడీ చెప్పాను. టిప్ నెంబర్ 2 అండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా పల్టాయిస్తాం కదా, చుట్టూ పల్టాయించినప్పుడు ఇది లోపలికి నీట్గా జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత కింద లైనింగ్ ఇలా పల్టాయించడానికి అవుతుంది. ఎందుకంటే ఈ హోల్ దగ్గర లోపలికి లైనింగ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని కొంచెం ఫోల్డింగ్ చేసి లోపల లైనింగ్ కూడా సేమ్ అదే లెవెల్లో ఫోల్డింగ్ చేసి 2 ఈక్వల్గా చేసుకుని కుట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే పైన క్లాత్ రఫ్గా ఉన్నా కూడా మనకి లోపల సైడ్ లైనింగ్ ఉండడం వల్ల అది గీసుకోదు, కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా ఇలా ఎవరైనా కుట్టారో లేదో కామెంట్ చేయండి. చూడండి కీ హోల్ అయితే పల్టాయించాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా సరే అండి కొంచెం అటు ఇటు వచ్చినా అది మనకి అక్కడ తప్పు రాలేనట్టుగా కవర్ చేయాలండి. అది కొంచెం క్లాత్ వెనక్కి లాగిపెట్టి లేకపోతే ఐరన్ చేసి అప్పుడు కుట్టాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఈ హోల్ అయితే బాగా నచ్చింది. పైన కొంచెం చూసారా క్లాత్ లోపల ఏంటంటే పల్టాయించాలి. మొత్తానికి అయితే హ్యాండ్స్ అయితే కుట్టేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కీ హోల్. ఇప్పుడు టాప్ అయితే మెయిన్ క్లాత్ మీద వేసుకుని మొత్తం పినిస్లు పెట్టేసుకుంటానండి నెక్ దగ్గర. నెక్ పల్టాయించినప్పుడు క్లాత్ కొంచెం అటు ఇటు వెళ్ళినా ఇటు సైడ్కి వచ్చినా ఏమవుతుందంటే టాప్ కంప్లీట్ అనేది కొంచెం లైట్గా డిస్టర్బ్ అవుతుందండి. ఇలా సాఫ్ట్ కొంచెం హార్డ్ మెటీరియల్స్కి కొంచెం కష్టం అవుతుంది. పర్ఫెక్ట్గా షేప్ రావాలి, పర్ఫెక్ట్గా టాప్ రావాలి అనుకుంటే కనుక మనం కొంచెం ఏ పిన్నిసులు ఎలాంటివంటే పెద్దవి పెట్టుకోకండి. పెద్దవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కన్నం పడిపోద్ది. చాలా చిన్న పిన్నిసులు వాటికి సూదిగా ఉండేది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఫైనల్గా కుర్తీ అయితే కుట్టేసానండి. కుట్టింది ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అందుకే చూపించలేదు. టాప్ అయితే ఎలా ఉందో నా స్కిన్ టోన్కి బాగుందండి నాకు అనిపించింది. కీ హోల్ ఇదిగోండి చాలా బాగుంది కదా, బాగానే వచ్చిందండి. మరీ అంత ఆడ్గా అలా అయితే లేదు. నేను అసలు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను నేనైతే. చున్నీ వేసేసుకుంటాను కదా, పర్వాలేదు. కానీ ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ అనేవి మీకు చూపించాలి కదా అని రీసెంట్‌గా ఎక్కువ ఈ నెక్కే పెట్టుకుంటున్నాను అనిపించిందండి. కానీ హ్యాండ్ చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. మళ్ళీ ఎక్స్‌పోజింగ్ అలా వేలో కాకుండా నీట్‌గా అనిపించింది. నాకైతే ఎప్పుడైనా నేను టాప్ కుట్టినప్పుడు ఓన్లీ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ దగ్గర మాత్రమే షేప్ లాగుతానండి. హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా సైడ్‌కి వెళ్ళిపోతాను. దానివల్ల ఏంటంటే మనకి పొట్ట దగ్గర అది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫుడ్ తిన్నప్పుడు కానీ ఓన్లీ చెస్ట్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర మాత్రమే షేప్ తీస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.